ఇదిగో ఫ్రెండ్స్, మనం బ్రతికినంత హాయిగా, మనం నిద్రపోయినంత ప్రశాంతంగా ఎవరు నిద్రపోలేరు. మనం తిన్నంత ఆరోగ్యమైన ఫుడ్ ఎవరు తినలేరు. ఎందుకంటే మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రశాంతంగా కడుపు నిండా తినుకుంటూ హాయిగా నిద్రపోతాం. అందుకే మనం ఆరోగ్యంగా ఉంటాము, కష్టపడతాం కాబట్టి. అదే డబ్బున్న వాడికి ఇచ్చేంత మర్యాద మనకు కూడా ఇవ్వరండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి. డబ్బున్న వాడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు అనేసి జనాలకి కనిపిస్తుంది. అందుకే వాళ్ళకి అంత మర్యాద ఇస్తారు. వాళ్ళు ఎలాగైనా మాట్లాడివ్వండి. కానీ వాళ్ళు సరిగా నిద్రపోరు, ఆరోగ్యమైన ఫుడ్ తినలేరు. కోరింది తినాలి అనుకున్నా లేని రోగాలన్నీ వాళ్ళకే ఉంటాయి. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఉన్న డబ్బు అంతా హాస్పిటల్ పాలైపోతుంది. వాళ్ళు ఏమైనా అనుభవిస్తారంటే అది కూడా లేదు. కానీ మనకి మర్యాద ఉండాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. మనం ఆరోగ్యంగా ఉంటూనే ఎలా బ్రతకాలి అనేసి ఆలోచించండి. డబ్బు ఎలా సంపాదించాలి అనేసి ఆలోచించండి. మనమే కోటీశ్వరులు అయిపోతాం. అంతేగాని వాళ్ళకు ఉంది అని మనం ఏడవకూడదు, మనకి లేదు అని బాధపడకూడదు. ఎలా సంపాదించాలో ఆలోచించండి. మనకి మర్యాద ఎలా తెప్పించుకోవాలో ఆలోచించుకోండి. ఈరోజు మనల్ని చీకొట్టిన వల్ల రేపు మన చుట్టూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ అలా సంపాదించాలి అనే ఒక ఆలోచన మనకుంటే మనం ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అయిపోతాం. కానీ మనం ఉన్నంత ఆరోగ్యంగా ఎవరు ఉండరు. ఇంకొకటి, ప్రశాంతంగా నిద్రపోవాలంటే అప్పు లేకుండా ఉంటే వాళ్ళే కోటీశ్వరులు అండి. మీరేమంటారు? ఇది నిజం.